సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. సో చాలామంది అభ్యర్థులు అయితే మనల్ని అడిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము పరీక్షలు అయితే రాస్తున్నాం డిఎస్సికి సంబంధించి, కొన్ని అయితే జరిగినాయి కదా ఎగ్జామ్స్. సో వాటిలో కట్ ఆఫ్స్ అనేవి ఎంత ఉండొచ్చు, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మాకు వచ్చిన మార్క్స్ ప్రకారం పోస్టింగ్స్ అనేవి మాకు వస్తే ఆ జాబ్ వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో అన్నింటి కూడా మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా చర్చించుకుందాం. అసలు ఏంటి సంగతి అని చెప్పేసి, ఎన్ని మార్క్స్ రావాలి డిఎస్సికి సంబంధించి. సో మేజర్గా దీంట్లో ఇన్వాల్వ్ అయిన విషయం ఏంటంటే నార్మలైజేషన్ అనే విషయం అవుతుంది. సో ఇప్పుడైతే ఎగ్జామ్స్లో కొన్ని మామూలుగా ఈజీ వచ్చినాయి, కొందరు చెప్పిన దాని ప్రకారం కంటెంట్ అండ్ అదేవిధంగా జీకే మెథడాలజీకి సంబంధించి కొన్ని దాంట్లో మొన్న ఇంగ్లీష్లో చెప్పేసి కంటెంట్ కొంచెం కష్టంగా వచ్చింది, మెథడాలజీ అవన్నీ కూడా ఈజీగా వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు. సో దీని ప్రకారం మనం అంచనా వేయలేమండి, ఎందుకంటే డిఎస్సికి సంబంధించి దేనికి సంబంధించి అయినా కూడా మనం ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇంచుమించు 80 మార్కులకు ఒక 65 మార్కులు వచ్చినా కూడా మనం అయితే చెప్పలేము, ఎందుకంటే కంప్లీట్గా ఇంకా కీ అనేది రాలేదు. సో రెస్పాన్స్ షీట్కి సంబంధించి వచ్చినా కూడా కొంచెం అంచనా అయితే వేసుకోవచ్చు, బట్ అలా కూడా లేదు ఈ సమయంలో. ఈ సర్టెన్ సిచ్యువేషన్లో అయితే మనమైతే దానికి సంబంధించి ఏది కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన విషయం ఏంటంటే నార్మలైజేషన్. 2024లో సంబంధించి టెట్ అయితే ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది, టెట్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామందికి అయితే స్కోర్ అనేది తీసేశారండి, నెగిటివ్ స్కోరింగ్ అనేది చేశారు. కొందరికి యాడ్ స్కోర్ అయితే అయింది. సో దానివల్ల యాడ్ అయిన వారికి అయితే యూజ్ అవుతుంటుంది జెన్యున్గా ఉండి, సో లేకుండా ఉన్న వారికి అయితే కొంచెం లాస్ అయిందని చెప్పొచ్చు. అందుకే 50% ఫెయిల్యూర్ అనేది వచ్చింది టెట్లో. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది పెద్ద డిసడ్వాంటేజ్ లాగానే మారుతుంది. సో ఎప్పుడంటే ప్రభుత్వం దాంట్లో విఫలమైతే కాకుండా ఉండాలి, టెక్నికల్ ఇష్యూస్ ఏ ఉండకుండా అన్నీ ప్రాపర్గా ఉంటాయి. మీకు వచ్చిన మార్క్స్లో ఇంచుమించు అయితే 2 నుంచి 3 మార్కుల వరకు తేడా వస్తుంది, 2-3 మార్కులు పెరగచ్చు, 2-3 మార్కులు తగ్గచ్చు. సో ఈ విధంగా మనం అంచనా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే వేయలేం. ఓన్లీ కీ వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా మనం అయితే మాట్లాడుకోవచ్చు. బట్ 65+ స్కోర్ ఈజ్ అ గుడ్ స్కోర్. మేబీ కొందరికి రావచ్చు, రాకపోవచ్చు, తర్వాత యాడ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే కనుక ఇప్పుడైతే దాని గురించి కంప్లీట్గా ఏది కూడా ఆలోచన అయితే చేయకండి, ఎందుకంటే కంప్లీట్గా కీ వచ్చిన తర్వాత అయితే చూసుకోండి, ఓకేనా. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక ఎవరు చెప్పినా కూడా అయితే ఇప్పుడు కంప్లీట్గా దానిపైన గుడ్డిగా అయితే నమ్మకండి గైస్, ఓకేనా. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, బాయ్.